మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారా అంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అవును అని అనిపిస్తోంది. చిరంజీవి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆయన ఖండించినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఆపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు కూడా చెప్పకుండా చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పాలకొల్లులో పర్యటన సాగడం, అంతకుమించి వైసీపీ నేతలకు ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పడం, తన పర్యటనలో కాంగ్రెస్ నేతలను చేరనీయకుండా జగన్ బ్యాచ్ కు పెద్దపీట వేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నామని కూడా తేల్చి చెప్పారు. చిరంజీవి పర్యటనకు వస్తున్నారన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియకముందే వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వారం రోజుల ముందుగానే చెప్పేశారు. ఆయన వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని చెప్పి అందుకు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. అయితే అధికారికంగా వైసీపీ నేతలు చిరంజీవి పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు బయటకు కనిపించకుండా అది కాపు కులస్తుల కోసం అన్నట్టు చూపించడంలో విజయవంతమయ్యారు. ఈ ఘటనలే ఇప్పుడు కాంగ్రెస్ లో కలవరం పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చిరంజీవి పార్టీ మారతారా లేక కాంగ్రెస్ లోనే ఉంటారా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.